చెప్పు అన్నాడు. నాన్నగారు, ఒక సంప్రదాయం ఒకటి ఉంది లోకంలో. ఏదైనా ఒక విషయాన్ని జిజ్ఞాసువై వినాలి అనుకుంటే, అంటే నాకన్నా తెలియనిది చెప్తాడేమో అని అనుకుంటే చెప్పేవాడు ఎత్తు మీద కూర్చోవాలి, వినేవాడు కింద కూర్చోవాలి. అది మర్యాద. అలాగే కూర్చుంటాను. శివుడు కింద కూర్చున్నాడు, సుబ్రహ్మణ్యుడు పైన కూర్చున్నాడు. ప్రణవం యొక్క వ్యాఖ్యానాన్ని చెప్పాడు ఆయన. చెబితే పరమశివుడు సంతోషించి ఒక మాట అన్నాడు, నాకు సత్కారమైనది అన్నాడు. అంటే ఇన్నాళ్ళు నేను ప్రణవానికి ఏ అర్థం చెప్తున్నానో అంతకన్నా బాగా ఇవాళ నువ్వు చెప్పావు. అంటే శివుడు అర్థమైన వాడు సుబ్రహ్మణ్యుడు. శివతత్వమునందు గొప్పతనం ఏమిటంటే, ఒక కొడుక్కి తండ్రి బాగా అర్థమైనవాడు, ఒక కొడుకు తండ్రిని వదలనివాడు. లోకంలో కొడుకు అన్న శబ్దం చేత తండ్రి ఎక్కువ ప్రీతి ఎందుకు పొందుతాడు అంటే, ఆ కొడుకు దూరంగా ఉంటే తండ్రి సుఖపడతాడు అని లేదు. ఒక పురుషుడు అనుభవించేటటువంటి